ప్రార్థనలో వాక్య ధ్యానములలో ఇదిగో మరి నమ్మిన వారిలో మన అన్ని బిడ్డను దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చూద్దా. కాబట్టి ప్రభు చెప్పారు కదా, నువ్వు నమ్మే కనుక ఇదిగో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము ఇక సమాప్తి వరకు ప్రభు నీతోనే ఉంటాడు. అంటే ఈ యొక్క మరి ఆయన రాకడ వరకు దేవుడు నీతోనే ఉంటాడు. దేవుడు నిన్ను బలపరుస్తూనే ఉంటాడు. దేవుడు నీ కుటుంబాన్ని ఆదరిస్తూనే ఉంటాడు. దేవుడు సహాయం చేస్తూనే ఉంటాడు. ఆయన నీ చేయి విడిచిపెట్టే దేవుడు ఆయన. ప్రార్థన చేసుకున్నాము. మన మధ్యలో మరి లక్ష్మి గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. అమ్మాయి అంజలి అమ్మాయి కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన పాదాలకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడా సాగిలపడి ఒప్పుకుంటున్నాం తండ్రి. తండ్రి ఇదిగో ప్రభా మా బిరాకా చర్చిని దీవించిన దేవాది దేవుడా నీకు వందనాలయ్యా, స్తోత్రం తండ్రి. మా బిరాకా చర్చిలో తండ్రి నాన్న ఈ దినంలో ప్రభా ఇంకొక ఆత్మను రక్షిస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఏసయ్యా ఇదిగో మా కోసం మా పాపాలు మా శాపాలు తండ్రి నీ సిలువలో తండ్రి కొట్టివేసి తండ్రి మాకు నిత్య జీవం ఇచ్చిన దేవాది దేవుడు మీకు వందనాలయ్యా. ఈ ఆత్మను కూడా ప్రభా తండ్రి నాన్న నీ చేతులకు అర్పిస్తున్నాం. నీ రక్తం ద్వారా బిడ్డను పరీక్షించి తండ్రి నాన్న ఏ రక్తం ద్వారా నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తానన్నావు ప్రభా తండ్రి నాన్న. ప్రశ్నలు వేద్దాం. దేవుడు తన కృప చేత ఈ రోజు నీ బాప్తిస్మ విషయంలో ప్రభు సిద్ధపరిచిన ఒక గొప్ప ఆజ్ఞకు లోబడటమే గొప్ప విధేయత. దేవునికి స్తోత్రం. యేసయ్య అన్నారు, ఇదిగో మరి మీరు మరి నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షించబడును. సందర్భాన్ని మరి స్థిరపరుచును గాక. ప్రత్యేకంగా ప్రభు యేసయ్య మరియ గర్భమున ఆయన పరిశుద్ధుడుగా ఈ లోకములో జన్మించి ఉన్నాడని నమ్ముచున్నావా? ఆ యేసయ్య నీ కోసము ఇదిగో మరి ఈ లోకములో ఇదిగో నశించుకోవడం ఇష్టము లేదు. ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడని నువ్వు నమ్ముచున్నావా? ఆయన నీ పాపముల విషయములో ఆయన తన సిలువను ఇదిగో మరి ఎత్తుకొని కల్వరి వీధులలో ఇదిగో ఈ యొక్క యెరూషలేము వీధులలో నీ కోసము నిందించబడి దూషించబడి ఆయన కొరడాలతో కొత్తబడి ఆయన నీ పాపముల విషయములో సమస్తమును భరించి ఉన్నాడని నమ్ముచున్నావా? ఆ యేసయ్య 3 గంటలకు ఇదిగో మరి ఆయన తన ప్రాణం విడిచి ఉన్నాడు. ఇదిగో ఆయన తన యొక్క బిడ్డల విషయములో ఎవరు నశించుకోవడం ఇష్టము లేదన్నారు. ఈ రోజు నీ విషయములో ఆయన సిలువలో తన ప్రాణం పెట్టి ఉన్నారని నమ్ముచున్నావా? ఆయన తన రక్తములో ఇదిగో నీవు ఈ యొక్క ప్రార్థనలో నీవు అడిగిన దానిలో ఆయన క్షమించి ఉన్నాడని నువ్వు నమ్ముచున్న నిశ్చయత నీకు వచ్చినదా? ఎస్. అయితే బాప్తిస్మ తర్వాత కొన్ని శ్రమలు కష్టాలు బాధలు వస్తాయి. అయినను ప్రభు వెంట ఉంటాడు. ఆయన కొరకు నిలబడదువా? కనుక మీరిచ్చిన సాక్ష్యాన్ని బట్టి నాకు ఇచ్చిన అధికారమును బట్టి మరియు అంటాడు కదా, ఎవరైనా ప్రేరేపించారా? దేవుడు ఎదుగో నేను ప్రేరేపణతో ఈ బాప్తిస్మలోకి వచ్చి ఉన్నావా? దేవునికి స్తోత్రా. అందరూ చప్పట్లు కొడతాం సార్. ఎందుకయ్యా అంటే ఎవరు ప్రేరేపించరు, ఇది దేవుని మార్గం. ఇది కనుక వీడు చెప్పిన సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. కాబట్టి ఈ సమయంలో మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇస్తున్నాను. మీరు పక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మ వెనకంటాను ఫ్రీగానే ఉండు, నేను పట్టుకొని ఉండు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇస్తున్నాను. దేవుడు సదాకాలము నీకు తోడే ఉంటుంది. రెండోది భయపడకుండా దేవుడు ఇచ్చారు. పాట ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య. మన శిక్షను తొలగి
సమయం కొరకై ఈ బాప్తిసం విషయంలో మీ చిత్తాన్ని నెరవేర్చినందుకు స్తోత్రాలు. కేవలము అయ్యా ఎందుకు పనికిరానటువంటి మమ్ములను ఈ రీతిగా నిలబెట్టుతున్న విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు. సంఘాన్ని బట్టి, సేవకుల కుటుంబాన్ని బట్టి, అది బిడ్డ విషయములో, తన భర్త విషయములో, తనకిచ్చిన బిడ్డల విషయములో, అత్తమ్మ మావయ్య విషయములో, ఈ కుటుంబ విషయములో మీరు చేసిన మేలు కొరకై స్తుతులు చెల్లిస్తూ సమస్త మహిమ తెచ్చుకోమని అయా దినదినము అయా అదుగో నన్ను అనేకమైనటువంటి అయా రక్షణ కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.